తాజా 30 చంద్రబాబుకు నల్లారి కుటుంబానికి మధ్య దశాబ్దాల తరబడి వైరం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డితో చంద్రబాబు ఢీ అంటే ఢీ అనేవారు. అమర్నాథ్ రెడ్డి తర్వాత అదే వైరం కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు మధ్య కూడా కొనసాగింది. వీరిద్దరూ చిత్తూరు జిల్లాకు చెందినవారు. చంద్రబాబుతో ఉన్న వైరం కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డిని వైఎస్ అసెంబ్లీ స్పీకర్ను చేశారు. అసెంబ్లీలో చంద్రబాబును కిరణ్ కుమార్ రెడ్డి ముప్ప తిప్పలు పెట్టారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంను చేయడానికి చంద్రబాబుతో ఆయనకున్న వైరం కూడా ఒక ముఖ్య కారణం. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఆయన పరిస్థితి తలకిందులైంది. సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రమంతా తిరిగారు. సొంత నియోజకవర్గమైన పీలేరులో సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని నిలబెట్టారు. ఆయన వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు నల్లారి కుటుంబం క్రాస్ రోడ్స్లో ఉంది. వైసీపీలోకి వెళ్తే పీలేరు టికెట్ రాదు. దీనికంటే పీలేరులో బలహీనంగా ఉన్న టీడీపీలోకి వెళితే టికెట్ వస్తుందని నల్లారి సోదరులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని తెలుగుదేశంలో చేర్పించాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా టీడీపీలో చేరతారని తెలుస్తోంది. బీజేపీలోకి వెళదామని కిరణ్ కుమార్ రెడ్డి తొలుత అనుకున్నారు, కానీ ముస్లిం ఓటు పీలేరులో ఎక్కువగా ఉంది. అందువల్ల బీజేపీలో చేరితే నష్టమే తప్ప లాభం ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నారా నల్లారి కుటుంబాల మధ్య ఉన్న వైరాన్ని పక్కన పెట్టి టీడీపీలో చేరడం వల్ల ఇరువురికి మంచిదని చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం రాజంపేట ఎంపీ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ ఎంపీ టికెట్ను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే పీలేరు ఎమ్మెల్యే టికెట్ను కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చేందుకు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేట ఎంపీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో కేవలం రాజంపేట, తంబళ్లపల్లి స్థానాలు మాత్రమే టీడీపీ చేతిలో ఉన్నాయి. ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. ఇందువల్లే నల్లారి కుటుంబాన్ని చేర్చుకుంటే టీడీపీ బలం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.